నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వెలదిన్నె పర్యటన ఉద్రిక్తగా మారింది. జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ భూములు ఓ ప్రైవేట్ సంస్థకు ఇవ్వడంపై కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మత్స్యకారులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే శుక్రవారం చలో జువ్వెలదిన్నె కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో జిల్లా పోలీసులు ఈ కార్యక్రమానికి ఆంక్షలు విధించారు. చలో జువ్వెలదిన్నె కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు వైసీపీ శ్రేణులతో భారీగా తరలి వెళ్లేందుకు ప్రయత్నించారు. కావలి మండలం అన్నగారిపాలెం వెంకటేశ్వరపురం వద్దనున్న వంతెన నుంచి జువ్వెలదిన్నెకు వెళ్లేందుకు యత్నించారు. అప్పటికే అక్కడ అడిషనల్ ఎస్పీ, కావలి, కోవూరు డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. అక్కడకు వచ్చిన మాజీ మంత్రి కాకాని, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలను అడ్డుకున్నారు. తొలుత 5 వాహనాలకు 25 మందికి అనుమతి ఉన్నట్లు పోలీసు అధికారులు చెప్పడంతో అక్కడ పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. సుమారు 200 మంది వైసీపీ శ్రేణులు అక్కడకు రావడంతో వారిని 2 విడతలుగా లోపలకు అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపిస్తే అందరినీ పంపివ్వాలని కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అక్కడ భీష్మించి కూర్చున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లోపలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. లోకల్ లీడర్స్ అని టీమని ఆఫర్ పెట్టదు, అండను పెట్టమే ఆఫర్ పెట్టాడు. వాళ్ళ అర్థం మాకు అవసరం లేదండి. నేను పెట్టింది అది మామూలుగా 25 మెంబర్స్. దాంట్లో అసోసియేషన్స్ అన్నీ రాసినాడు చూడు. అసోసియేషన్లో 25 మంది ఉంటారు. సిఐ గారు పెట్టిన మన అసోసియేషన్ అంటే ఎంతమంది ఉంటారు? లీడర్స్ సంబంధించి ఆయన క్లియర్గా రాసింది అక్కడ. మీరు ఏ విధంగానే ఇంటర్ప్రిటేషన్ తీసుకోగలరు, కానీ ఆయన ఇంటర్ప్రిటేషన్ అట్టే ఉంటుంది, మీ ఇంటర్ప్రిటేషన్స్ అట్టే ఉంటాయి. అల్టిమేట్గా ఏంటంటే అక్కడ మేము పోకూడదు, మేము చూడకూడదు. సార్ ముందు మమ్మల్ని పంపించండి, రోజు పోయే వాళ్ళు పంపించండి. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.